విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకున్న విషయం మహిమ గల సింహాసనం గురించి నేర్చుకున్నాం. ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత దేవుడు భూమిలో ఉంచబడిన ఒక సింహాసనం. ఈ భూమిని కాదు, ఆకాశం భూమికి మధ్య అంతరిక్షంలో దేవుడు ఉంచబడిన సింహాసనం. ఈ సింహాసనం తర్వాత ఈ భూమిలో ఉన్న పావులకి, దుష్టులకి, శాతానికి, మరణానికి, పాతాళములకి అన్నిటికీ ఎక్కడ పడేస్తుంది? అగ్నిగుండంలో పడేసిన తర్వాత ఈ భూమి దేవుడు అగ్నితోనే ఏం చేస్తాడు? కాల్చబోతుంది. కాల్చిన తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు ఈ సృష్టింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది మనసులో మీరు కరెక్ట్గా తెలిసినట్టు మీకు అర్థమవుతున్నారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏంటంటే, పోయిన రోజు మనం నేర్చుకున్నదంటే ఈ దేవుడు సింహాసనం చుట్టూ పరిచయం చేయని వాడు నిలబడినట్టుగా మనం చూడగలిగినాడు. 4 జీవులు ఉంది, 24 పెద్దలు ఉంది. అది కాక దేవదూతలు ఆయన చుట్టూ నిలబడినట్టుగా మనము పోయిన వారంలో నేర్చుకున్నాం. ఈ వారంలో మనం నేర్చుకున్న విషయం ఏమంటే 20 అధ్యాయము 12వ వాక్యములు మీరు చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండినట్టు చూసినారు. అప్పుడు మీరు చూడండి, ఇక్కడే సింహాసనం ఎదుట ఎవరెవరికి నిలబడుతున్నారు? మృదులోని నుండి గొప్పవారెవరు, కొద్దివారెవరు, మృదులైన వారందరూ ఆ సింహాసనంలో ఎదుట నిలబడినట్టుగా మనము చూడగలుగుతున్నారు. కానీ మీరు ఈ వాక్య శ్రద్ధ కలిగి వినండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఇక్కడ చదివిన ఒక వాక్యం ఏమంటే, చిన్నవాడు పెద్దవాడని రాయబడి ఉందండి. వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుతున్నారు. చిన్నవారంటే చిన్న పిల్లల గురించి చెప్తున్నారంటే దేవుడికి స్తోత్రం. చిన్నవాడు పెద్దవాడు అంటే చిన్నలుంది పెద్దలుంది, అందరూ ఎక్కడ నిలబడాలి? ఈ దేవుడి సింహాసనం ఎదుట నిలబడాలి. అప్పుడు చిన్న పిల్లలు గురించి బైబిల్ ఏం చెప్తున్నారని మీరు తెలుసుకోవాలి. చిన్నపిల్లల గురించి బైబిల్ చెప్పిన మాట మీరు కొందరు అనుకున్నారంటే, ఈ చిన్న పిల్లలు చచ్చిపోతే వారు పరలోకం వెళ్ళలేని అనుకొని వేరే కొన్ని సంఘాలు ఏం చేస్తున్నా చిన్న పిల్లలకి చిలకరించే బాప్తిస్మం ఇస్తున్నారు. చిన్న పిల్లలకి ఏం చేస్తున్నారు? చిలకరించే బాప్తిస్మం. ఎందుకు అలాగే ఇస్తున్నారంటే, చిన్నపిల్లలు పరలోకం వెళ్ళాలని ఒక ఆశతో వారు ఏం చేస్తున్నారు? బాప్తిస్మం ఇస్తున్నారు. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వడానికి బైబిల్ ఏం చేయలేదు. పెద్దలకు బాప్తిస్మం ఇవ్వడానికి కూడా బైబిల్లో ఇది ఎవరికి ఇవ్వడానికి చెప్పారు? బైబిల్ ఎవరు విశ్వసించి మారు మనసు పొందారో వారికి ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. దేవుడి సంఘబిడ్డలారా, ఇప్పుడు చిన్నపిల్లల గురించి బైబిల్ చెప్తున్నారని ఏమనుకుంటే చూడండి. దేవునికి స్తోత్రము. అది చూసిన తర్వాత మనం ముందుకు కొనసాగిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీరందరూ దేవుని వాక్యంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండము 1 అధ్యాయం 39 వదన చూడండి. ద్వితీయోపదేశ కాండము 1 అధ్యాయము 39 వదన. ఆ దినమున మంచి చెట్టలు ఎరిగిన కుమారులు. ఇప్పుడు కుమారులకి
మంచి చెడ్డ. అంటే చిన్న పిల్లలకు మంచి చెడ్డ తెలిసిన పిల్లలందరూ దేవుడి సన్నిధికి ఇక్కడికి ఏం చేయాలి? సింహాసనం చేయాలి. చిన్న పిల్లలకి మనం ఏం చేయాలి? మంచి చెడ్డ ఎరిగిన పిల్లలకి అన్ని దేవుని వాక్యం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన సంఘములకు అలాగే కాదండి. ఎప్పుడు పిల్లలు పెద్దలు అయిన తర్వాత వారికి ఏం చేసినాం? బాప్టిజం ఇచ్చి సంఘానికి సభ్యులుగా చేసిన ఒక క్రియ మన సంఘంలో జరుగుతున్నాం. అలాగే కాదండి. చిన్న పిల్లలకి ఏం చేయాలి? మంచి చెడ్డ తెలిసిన సమయంలో యేసయ్య గురించి చెప్పి వారి మారు మనసు పొందాలి. మీకు అర్థమైందో లేదో తెలియదు. మీ పిల్లలు ఇందులో ఉన్నారు కదా, మంచి చెడ్డ తెలిసిన మంచి చెడ్డ ఇక్కడ కూర్చుని ఇద్దరు ముగ్గురికి చూడండి. ఈ ముగ్గురికి ఏం తెలుసు? మంచి చెడ్డ తెలుసు. యేసయ్య ఏంటో తెలుసు, నరకం ఏంటో తెలుసు, పరలోకం ఏంటి తెలుసు. వారికి ఏం చేయాలి? చిలిపి తరములో దేవుడు వాక్యం వారికి ఏం చేయాలి? నేర్పించుకోవాలి. మంచి చెడ్డ తెలిసిన పిల్లలు నెహెమ్యా గ్రంథంలోకి రండి. 8వ అధ్యాయము 2-3 వాక్యంలో చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడి దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన గ్రహింప శక్తి కలిగిన స్త్రీ పురుషుడు. అందుకే దేవుని వాక్యము గ్రహించే శక్తి కలిగిన అందరూ. నేను 10వ అధ్యాయంలో చూడండి. 10వ అధ్యాయంలోకి 28వ వాక్యం చూడండి. అయితే మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్ముడు తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోసే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చెప్పండి. ఎంత చదివారు మీరు? 10వ అధ్యాయము 28వ వచనంలో మంచి చోట అంటే గ్రహించిన పిల్లల గురించి అంత రాయబడింది. నాకు కొంచెం తేడా వచ్చినట్టుగా సరే 28 వరకు చెప్పమ్మా. నేను ఇప్పుడు దొరికింది. అయితే జనులు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్ముడు తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోసే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో బుద్ధియు కూతురని దేవుడికి అప్పుడు తెలుగు బుద్ధి ఉన్నవాడు. అంటే ముందుకు మనం చదివినది ఏం మర్చిపోకూడదండి. మంచిది చెడ్డది ఎరిగినవాడు. ఇక్కడ ఇప్పుడు మనం చూసినప్పుడు ఏమంటే తెలివి బుద్ధి. దాని ఆయన ముందుకు మనం చదివిన గ్రహించడానికి బుద్ధి ఉన్నవాడని 8-2 వాక్యం. ఇది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 15 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 15. కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అది తెలుగు వచ్చిన వరకు. అప్పుడు నేను ఎప్పుడు మాట్లాడితే పిల్లలకి తెలుగు వచ్చిన టైంలో తెలివి ఏంటో నీకు అర్థమైందండి.
గ్రహించడానికి ఉన్న శక్తి. అంటే ఇప్పుడు ఉన్న ఈ పిల్లలకి, కూర్చున్న పిల్లలకి, చిన్న పిల్లలకి అందరికీ గ్రహించడానికి ఏముంది? శక్తి కలిగి ఉన్నది. కాబట్టి ఈ పిల్లలకు చిలిపి తరములు ఏం చేయాలి? వాక్యం నేర్పించి వాళ్ళ పిల్లలకి అందరికి రక్షణలోనికి ఏం చేయాలి? నడిపించలేకపోతే ఏమవుతుంది? ఇక్కడికి వస్తుంది. చిన్నవాడు పెద్దవాడు అందరూ ఎక్కడికి వస్తుంది? సింహాసనాలకు వస్తుంది. అంటే తల్లి తండ్రి మారు మనసు పొందాడు, కానీ చిన్న పిల్లలు ఇప్పుడు ఏం మారలేదు. అది ఎవరు తప్పు? అందుకని తల్లి తండ్రి సండే స్కూల్, అందుకనే చర్చిలో సండే స్కూల్ ఉండాలి. సండే స్కూల్ ఉంటే పిల్లలకి నీ ఏం చేయొచ్చు? నేర్పించవచ్చు. బైబిల్ వాక్యం నేర్పించి వారిని అందరికీ రక్షణలోనికి మీరేం చేయాలి? నడిపించాలి. రక్షణలోనికి నడిపించలేకపోతే నీ పిల్లలందరూ ఎక్కడికి వెళ్తుంది? నరగమలకి పాలు పొందడానికి వెళ్ళినట్టుగా వాక్యం మనకు తెలియపరుచున్నారు. అందుకని తల్లిదండ్రులకి నేను చెప్పిన మాట ఏమనగంటే, నీ చర్చికి వెళ్ళినప్పుడు నీ పిల్లలు కూడా తీసుకొని చర్చికి వెళ్ళాలి. వారికి సండే స్కూల్కి పంపించాలి. వాక్యం నేర్పించాలి. చిలిపితనముల వారికి రక్షణలోనికి మీరేం చేయాలి? నడిపించాలి. ఆ రక్షణలోనికి నడిపించలేని వాడు, పెద్దవాడు, చిన్నవాడు సింహాసనం ఎదుట నిలబడినట్టుగా కనబడుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇది అర్థం తెలుసుకొని నీ ఇంటిలున్న నీ పిల్లలకి చిలిపితనములే చేయాలి. మంచి చెడ్డది తెలియని పిల్లలకి యేసుక్రీస్తువే రక్షకుడు, యేసుక్రీస్తు పాప క్షమాపణ ఉంది, యేసుక్రీస్తువే మన పాపము క్షమించిన వాడని ఆయనకి నేర్పించి వారికి ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించలేకపోతే నీటిలో నిన్న పిల్లలు చనిపోతే వారందరూ ఎక్కడికి వెళ్తుంది? నరగానికి వారసులుగా మారినట్టుగా దేవుడు అక్కడ తెలియవచ్చున్నారు. ఈ రాత్రి అక్కడికి వెళ్ళకుండా నీకు దేవుడు ఒక అధికారం ఇచ్చారు. ఏంటంటే నీ పిల్లలకి ఇప్పుడే చిలిపితనములు మంచి చెత్త తెలిసినప్పుడు పిల్లలకి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. చర్చికి వచ్చిందేదో పిల్లలు పాట పాడితే, పళ్ళు మాట పాడితే చర్చికి ఒకసారి క్రైస్తవుడు అని అనుకున్నారు. క్రైస్తవుడు కాదు. పాస్టర్ పిల్లలు పాస్టరా? డాక్టర్ పిల్లలు డాక్టరా? విశ్వాసీ పిల్లలు పోలీసా? విశ్వాసీ పిల్లలు విశ్వాసియా? విశ్వాసుల పిల్లలు విశ్వాసులా? నేర్పించాలని అడగల, విశ్వాసులా కాదని అడిగారు. పిల్లలు విశ్వాసియా? తనే ఊపిరి కాదు. మీరేనా ఎందుకు? నీ పిల్లలు చర్చకి వస్తున్నారు కదా, పాట పాడుతున్నారు కదా, పాట పాడుతున్న ఆరాధన చేస్తున్నారు కదా, డోర్లు కొట్టుతున్నారు కదా. అది విశ్వాసి కాదు, నంబర్ వన్ అవిశ్వాసి. అయితే నీ చిలిపితనం ఏం చేయాలి? అది తర్వాత ఏం చెప్తున్నా? పిల్లలు ఏదో చనిపోతే ఇది ఏ శైలి చనిపోరు, ఏ శైలి నిద్రించారట. అది కాదంటారా? నీ చిలిపితనం ఆడికి నేర్పించారా? యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన సొంత నోటితో ఏం చేయాలి? ఒప్పుకోలేకపోతే అందరు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ సింహాసనం ఎదుట నిలబడి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అక్కడ నిలబడి వారికి అందరికి దేవుడు ఎక్కడికి పడేస్తుంది? నరకములుగా పడవేస్తుంది. అందుకని ఇక్కడ బైబిల్ స్టడీ నడిపించడానికి కారణం అంటే అక్కడికి నీ వెళ్ళకుండా, నరకానికి పడకుండా, పరలోక చేరడానికి ఈ వాక్యం నీకు నాకు అందరికి బోధిస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరు దావీదు మహారాజు తన కుమారుడు చనిపోయినప్పుడు ఏం చెప్పారు? నా కుమారుడు చనిపోయిన కుమారుడు నా దగ్గరికి రాదు, నేను నీ దగ్గరికి వస్తామని ఆయన చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగింది. చంటి బిడ్డలు హిందువు, ముస్లిమా, క్రైస్తవుడు ఎవరో చంటి బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోక రాజ్యం చేరిపోతుంది. ఎదురుదేటలు ఉన్న పిల్లలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళరు? ఎందుకు? వారు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించలేదు కాబట్టి అందుకనే కొందరు ఇప్పుడు అలాగే అంటున్నారు. ఏంటంటున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక, దేవునికి స్తోత్రం. యోనా గ్రంథంలో 4వ అధ్యాయం 11వ వాక్యం కూడా కలిసి చదవండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వాక్యము యోనకి దేవుడు చెప్పిన మాట వినండి. 4వ అధ్యాయం 11వ వాక్యం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల
అంటే అక్కడ నిలవే పట్టణంలో ఎంతమంది ఉన్నారండి ప్రజలు? 1,20,000 మంది. కానీ ఎటువంటి వాళ్ళు? ఇప్పుడు చదువు రాకమంది అది గుడి తెలియదు, ఎడమ తెలియలేని వాడట. అది చిన్న పిల్లలు కూడా అది ఉండేది. గుడి తెలియదు, ఎడమ తెలియలేని వాడు చాలా మందులు ఎక్కడ ఉన్నారు? నిలవే పట్టణం ఉండినప్పుడు నిలవే పట్టణం మీదకి వెళ్ళి వాక్య పరిచయం చేయడానికి దైవదాసుడైన గారికి దేవుడు ఏం చేశాడు? పంపించాడు. ఆయన అక్కడ వెళ్ళి పట్టణంలో వెళ్ళి తిరిగి ఏం చేశాడు? స్వార్థ ప్రకటించిన కాబట్టి రాజులు మొదలుకొని పశువుల వరకు ఏం చేశాడు? రాజులు మొదలుకొని ఏం చేశాడు? పశువుల వరకు పశువులు కూడా ఎందుకు ఉపవాసం చేసేవారు? ఆయన అర్థం ఏమంటే పశువులకు కూడా ఆ 3 దినాలు ఏం చేయాలి? పెట్టలేదన్నమాట అని నేను చెప్పిన మాట నీకు అర్థమైందా? ఆ వాక్యం నిన్నప్పుడు నిలవేలున్న రాజులు మొదలుకొని చిన్న పిల్లలు పశువుల వరకు ఏం చేశారు? అది మారు మనసు ఇబ్బంది కోసం మారు మనసు పొందడానికి దేవుడు ఎదుట ఏం చేశారు? కన్నీరు రాసి ప్రార్థన చేసినట్టుగా దేవుడు వాక్యము రాయబడినప్పుడు ఈ రాత్రి నీకు నీ గ్రామానికి ఉన్నవాడితో మారు మనసు పొందడానికి ఎన్ని దినముల నుండి ఇక్కడ బైబిల్ క్లాసు బైబిల్ నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేను తిరిగి రాలేకపోతే నీ పరిస్థితి ఎక్కడికి ఏమవుతున్నారని సరిగా తెలుసుకో. ఏమవుతున్నారంటే దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన లేక ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ న్యాయాసనం దగ్గరికి రావాలి. చిన్నవాడు మొదలుకొని పెద్దల వరకు అక్కడ నిలబడి నిన్ను తీర్పు తీర్చి నీ తప్పులన్నీ నిన్ను ఒప్పుకోని తర్వాత నిన్ను చెయ్యి కాని కట్టి ఎక్కడికి పడేస్తుంది, నరకములకు పడేస్తున్నది దేవుడు వాక్యం కలుగుతుంది. అందుకే మనకు దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. నీ పిల్లలకి ఏం చేయాలి? నేర్పించాడు. స్తోత్రం కలిగింది. మనం ఇప్పుడు పిల్లలకి ఏం చేయరు? నేర్పించలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. రమాపత్రిక 3:25 వాక్యం. రమాపత్రిక 3:25 వాక్యం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఏంటమ్మా అక్కడ చదివిన వాక్యం ఒకసారి కూడా చదువు. నేను కూడా పూర్వము చేయబడిన పాపములను పూర్వము చెయ్యబడిన పాపము దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించిన పూర్వకాలములు చేసుకున్న పాపము దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టినప్పుడు యేసు రక్తం వలన పూర్వకాలములు చేయని పాపం దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టారు. ఎలాగ విడిచిపెట్టారంటే ఈ చిన్న పిల్లలు మా వాళ్ళకి అర్థం చేయలేదు. పాపం అంటే తెలియలేదు కాబట్టి వారు ఏం చేశారు? వారి పాపం కొరకు కూడా యేసు ప్రభు సేవలు మరణించారు కాబట్టి వారి పాపం దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టారు. ఇప్పుడు నీ తెలుగు తేక వచ్చిన తర్వాత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెయ్యని పాపం దేవుడు ఏం చేయను? విడిచిపెట్టను, పుడిచివేయను. అది ఎదిగి ఈ రాత్రి నీ పిల్లలకి ఏం చేసుకోవాలి? ఆ పిల్లలకి నేర్పించి వారికి ఒప్పుకొని వారి కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కూడా కొందరు చక్కని పిల్లలు ఏమలేదు, బాప్టిజం పొందలేదు, మార మనిషి పొందలేదు. ఎందుకంటే ఆడలేదు, ఆడవుతున్నారు కదా, పాట పాడుతున్నారు కదా. ఇలా వస్తున్నారు. నీ ఇప్పుడే చచ్చిపోతే నీ కుమారుడు ఈ రోజే చచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్తుంది? ఏసైతో నీకు సంబంధం ఉందా? కుమారునికి ఏసై రక్షణ అంగీకరించారా? పాతగారందరూ తలైలు చేయొచ్చు, ఊగేరు, అది కరెక్టే. కానీ లోపల ఏం జరగదు, మార్పు జరగదు. పాతగారు ప్రార్థన చేసిన అనుకోని మా మార్పు జరగదు. మార్పు జరగాలంటే ఆ కుమారుడు మంచి చెట్ల విడిచిపెట్టండి. ఏది చెట్టులు అది విడిచిపెట్టి దేవుడు అయిపోయింది తిరిగితే వాళ్ళు ఇక్కడికి రాదు. ఎక్కడికి? సింహాసనం ఎద్దటికి రాకుండా, నరకములకు పడిపోకుండా యేసయ్య తోడుగా వారు ఎక్కడికి వెళ్తుంది? యేసు ప్రభు చెప్పిన 3 మాటలు బైబిల్ పట్టుకొని ఇప్పుడు కూడా కూర్చున్నారు. ఏది? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వాక్యం చదవండి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక
వారి నా యొద్దకు రానీయుడి. అంటే ఆ యేసు చెప్పిన కరెక్ట్ అయితే 3 వాక్యం ఉందండి. మార్కు సువార్తలో కూడా ఉంది ఆ వాక్యం 15-14 వాక్యం, లూకా సువార్త 18-16 3 వాక్యములు పట్టుకొని కొందరు చెప్తున్నారు చిన్న పిల్లలకి నా దగ్గర ఏం చేయండి రాని దేవుడి దగ్గరికి పంపించండి, నా ప్రాబ్లం. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రయోజనం ఉందా? యేసు ప్రభు దగ్గరికి సెలవు మోసుకొని వెళ్ళినప్పుడు తన ఆ స్త్రీలకు అన్ని వచ్చి ఏం చేశారు? ఏడ్చినప్పుడు యేసు ఏం చెప్పారు? నాకు నిన్ను కాక నేను చచ్చిపోతే అక్కడ 3వ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాను? 3వ రోజు నేను చచ్చిపోతే సమాధానం లేచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? కానీ నీ పిల్లలు అక్కడికి రాదు, రాలేదు కాబట్టి నీ ఏం చేయాలి? పిల్లల గురించి మంచి చెడ్డ తెలియడానికి ఆ పిల్లల గురించి నీ ఏం చేయాలి? ఏడ్చి ప్రార్థన చేయాలి, గొప్ప వాక్యం నేర్పించాలి. అది రక్షకే 4 క్లాసులు 5వ క్లాసులు వచ్చినప్పుడు మారు మనసు పొంది నీ పిల్లలు ఇప్పుడు మారు మనసు పొందారా? పిల్లలు పుట్టినరోజు నీకు తెలుసు కదా? పిల్లలు పుట్టినరోజు తెలుసు నీకు? కుమారుడు పుట్టినరోజు తెలుసా? తెలుసు. నీ కుమారుడు పుట్టినరోజు నీకు తెలుసా? ఎప్పుడు పుట్టాడో తెలుసు. యేసయ్య పుట్టినరోజు నీకు తెలుసా? యేసయ్యలో పుట్టినరోజు. యేసయ్య పుట్టినరోజు అంటే మారు మనసు ఆ ఇంటికి స్వాతంత్ర్యం జరిగినంత డేట్ మీకు అందరికీ తెలుసా? మన భారతదేశంలో స్వాధీనం జరిగినంత రోజు తెలుసు అందరికీ. కానీ నీ పుట్టినరోజు నీకు తెలియదు. ఎన్ని ఆశ్చర్యం అంటే దేవునికి దేవుడు బిడ్డలని వాక్యపై జరిగిన దైవదాసుడు అంటే సండే స్కూల్ నేర్పించిన వాడికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరి మీద? పిల్లల మీద. పిల్లలకి నీ ఆడుకోవాలి, చర్చికి వచ్చి కూర్చోకుండా పైకి ఎదిన వాడికి కొట్టేసి అక్కడికి తీసుకొని రావాలి. ఆడు వస్తాడని అనుకోండి, ఆడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, రాగలేదు. రావాలంటే చిలిపితరం మీద పిల్లలకి ఎలా చేస్తున్నారో చిన్న నీకు చెట్టు చూసు కదా. ఏ చెట్టురా? గోసి చెట్టు, చెరియ వెళ్ళి చెట్టు, గోస చెట్టు, ఈ చెరియ వెళ్ళి చెట్టు చెరియ ఆడకం దగ్గర పోనండి సోదరు దగ్గర. అంటే పెద్ద పెద్ద చెట్టు చిన్న మరి చెట్టు కదా, చిన్న పాత్ర మీద అంటే మట్టి పాత్ర మీద ఉంది. చూసారు కదా, 5-6 సంవత్సరం అయింది చెట్టు ఇప్పుడు ఎలా ఉంది. ఆడికి నచ్చినట్టు ఇంటికాడే ఉండి ఎదుగుతుంది, అది పెరగదు, చిన్న చిన్నగానే ఉంటుంది. ఆడికి నచ్చినట్టుగా చెట్టుకి ఏం చేస్తుంది? వంచుకోవచ్చు. మంగళ చేయాలంటే మంగళ చేయొచ్చు, అది పొడుగుగా చేయాలంటే పొడుగుగా చేయొచ్చు. ఎలాగైనా ఆ పెంచిన వ్యక్తికి ఎలాగా మనసు అనుకున్నారు అదే చెట్టుకి ఏం చేయొచ్చు. అలాగే పాత్ర అండి, అలాగే సండే స్కూల్ టీచర్ అండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు కూడా కొందరికి తెలియలేదు, పిల్లలకి ఈ విషయం నేర్పించారు. ఎందుకని పిల్లలు రాలేదు? నీ పిల్లలు ఎందుకు చర్చకు రాలేదు? నీ మార్గంచుకోలేరు, నీ పిల్లలు చర్చకు రాలేదని కారణం ఏమంటే చిలిపి తరమైన పిల్లలకి నీ ఏం చేయలేదు, ఏది నేర్పించలేదు. చర్చకి వెళ్ళిన విషయము బైబిల్ నేర్చున్నారు. హలో, ఇప్పుడు మా సంఘంలో చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నారు ఆదివారం మీ చర్చలో. ఎవరు నవ్వకూడదు. ఇప్పుడు మా చర్చలు అవి ఎక్కడ ఆచార్యం చెప్పిన వాక్యం తెలుసు కదా. నీ పిల్లలకి మార్కు సువార్త కోసం 16వ అధ్యాయం 16-17 అర్థమైందా? నీ పిల్లలకి ఆదివారం చర్చ అంటే నీ వచ్చేది దానిపై పాటు పాడడం కాదు. చర్చికి వస్తే నేను పిల్లలు సండే స్కూల్ నేర్పించాను. సండే స్కూల్ తర్వాత పాపే చేయాలి, పిల్లల్ని నిలబడి వాక్యం చెప్పమని చెప్పాలి. ఎలాగా? బైబిల్ చదవడం కాదు. అదే చిన్నపిల్లలు అవి ఎక్కడ చిన్న అవి ఉంది, పెద్ద అవి ఉంది, ఇంకొక 3 అవి ఉంది. మన చెప్తున్నారు 3 అవిలు ఏం చేసిన కంఠస్వరం వాక్యం చెప్తున్నారు. ఎలాగ చెప్తున్నారు? మీరు పిల్లలకి అలా నేర్పించడం. అలా మీరందరూ ఇప్పుడు పోయింది కదా, అదే అమ్మాయికి లేదు, అమ్మాయికి నాన్నకి ఏం లేదు. రేపు కావాలంటే రేపు కొనుగోలు 5 రూపాయలు కొనుక్కున్నా. ఈ దగ్గర తినేసండి, ఈ దగ్గరకు వెళ్ళిపోతుంది ఈ సామాను మొత్తం. నరగానికి పడిపోతుంది. దేవునికి స్తోత్రం. నరగానికి వెళ్ళిన ముందుకు నీ పిల్లలకి ఏం చేయాలి? స్తోత్రం. పిల్లలకి ముందుకు
కూర్చోబెట్టాలి. ముందుకు చర్చ్ ముందుకు కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి పిల్లలు నిలబడి సాక్ష్యం చెప్పిన తర్వాత నీ అయ్యగారు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం. అదే అలాగే నీ చేసిన ఏడన నీ పిల్లలు నరకములకు వెళ్ళడం, వాళ్ళ దేవుని వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను చెప్పినట్టు మా సంగతి చర్చలు ఏముందంటే యవనస్తుల గురించి మీటింగ్ ఉందండి. యవనస్తులు అంటే దేవునికి స్తోత్రము 5 వయసు నుండి 80 వయసు వరకు 90 వయసు వరకు ఉన్న వారు అందరూ ఈ మీటింగ్ కూర్చోరు. ఏంటంటే అర్థమైందా? ఇక్కడ యూత్ అంటే అందరూ యూతే. యూత్ వచ్చాడు. నేను అప్పుడంటే వెనకలు కానీ ముందుకు కానీ నేను కూర్చున్నారు. ఒకడు యూత్ వచ్చి ఆయన ఏమవుతున్న పేరు పెట్టిన ఒకరికి పిలిచి అధ్యక్షులుగా కూర్చోబెట్టి మనం ఇది చూడండి, మనం పంపించిన మెసేజ్లన్నీ చూడండి. స్తోత్రం కలిగిన అప్పుడు ఏం చేస్తారు, ఒకడు వచ్చి అధ్యక్షుడిగా నిలబెట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంది, పాట ఉంది, యాక్షన్ షోస్ ఉంది, తర్వాత ఏముందండి న్యూస్ ఉంది, ఇంకేమిటంటే బైబిల్ కిస్ ఉంది అని అనేక ప్రోగ్రామ్ ఇదన్నీ ఆడ చెప్తుంది. వాక్య పరిచయం ఉంది. ఇదన్నీ ఎందుకు పిల్లలకి మన సంఘం నేర్పిస్తున్నారండి. రాబో దినములు మన నిలబడిన చోటలు ఈ పిల్లలు ఏం చేయాలి? మీరు ఇక్కడికి వచ్చి గంట వాక్యం చెప్పడం మాత్రం కాదండి, ఈ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి ఆయనకి భవిష్యత్తులకి వెళ్ళడానికి మీకు రోజు సిద్ధపరచండి. మార్గం ఏం చేయాలి? సిద్ధపరచండి. అది కాదు మన ప్రార్థన ప్రజలకు మంచిది, అది కావాలి. వాక్య ప్రజలు కావాలి. దానికంటే మించినది రాబో దినములు మీరందరూ మార్గంని సిద్ధపరిచిన మార్గములు నడిచి పరలోక రాజ్యం చేరాలి. చెప్పాలి. చిన్నపిల్లలకి నా దగ్గరికి పంపించమని యేసు చెప్పారు. అప్పుడు యేసు దగ్గరికి వచ్చి యేసు వారు చేయి బట్టి ప్రార్థన చేశారు. సూపర్. అది దేవుడికి స్తోత్రం కలిగింది. అది మాత్రం కాదు, వారు కూడా ఎక్కడికి రావాలి? పర్వతరాజు. అప్పుడు ఎప్పటి నుండి మంచి చెడ్డ తెలిసిన ఇప్పుడు ఈ కొద్ది ఏడికి తెలుసు, వాడికి తెలుసు, వాడికి దీని పాపకి తెలుసు మంచి చెడ్డ. ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి పిల్లలకి ఏం చేయాలి? ఎన్ని వయసు? 5 years 5 సంవత్సరం 5 సంవత్సరం అయినప్పుడు 4 సంవత్సరం నుండి పిల్లలకి మంచి చెడ్డలు అన్ని అప్పటి నుండి నీ ఏం చేయాలి? ఎవడని నేర్పించడం. చరిత్రలో 3.5 సంవత్సరాలు ఉన్న పాప బాప్తిసం తీసుకుంది. 3.5 సంవత్సరం ఉన్న చర్చిలో బాప్తిసం పొందుకున్నారు. మీ పిల్లలు ఇప్పుడు కూడా ముదిరిపోయింది. కానీ అది జోడి పాస్టర్ గారిని లేకపోతే ప్రభా పాస్టర్ గారిని నొక్కి నొక్కి ఇంట్లో పొడుగుతుంది అన్నమాట. ఇదన్నీ ఏం చేయాలి? చివరికి పెళ్లికి 2 బాబు నేను అడిగితే పోతుంది బాధ్యత పొందరా, ఇదన్నీ నేర్పించండి. దేవుడికి స్తోత్రం కలిగింది. లేకపోతే పెద్దవాడు చిన్నవాడు ఎక్కడికి వస్తుంది? సింహాసన ఎదుట వాస్తవాన్ని దేవుని వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు పెద్దవాడు చిన్నవాడు, అప్పుడు అంతే పెద్దవాడు రావాలి, చిన్నవాడు. తర్వాత ఎవరు రావాలి? మరణం. అవును కదా? మృతులైన వాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చచ్చిపోయిన వాడు కూడా రావాలి. దేవునికి స్తోత్రం. అంటే 90 కీర్తన 3వ వాక్యం చదివినప్పుడు మీకు అందరికీ తెలుసు కదా 90 కీర్తనము నేను మనుషులకి మట్టికి మార్చేస్తున్నారు. మరలా వారికేం చేశాను? ఈ 90 కీర్తన ఎవరి కోసం రాశారు? 90 కీర్తన ఎవరి కోసం రాశారు? మోసే సహోదరుడు ఈయన అహరోను చనిపోయినప్పుడు ఈయన పాట పాడుతున్నారు. ఏంటండి? కొత్త తమ్ముడు చచ్చిపోయినప్పుడు అన్నయ్య పాట పాడుతున్నాడు. అన్నయ్య చచ్చిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? అన్నయ్య చచ్చిపోయినప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నారు? దేవుడికి స్తోత్రం కలిగింది. మీరు ఏడుస్తారు కూర్చొని. స్తోత్రం కలిగింది. ఏమంటే 90 కీర్తనం ఏమంటే ఈ సమాధిలోకి తీసుకొని వెళ్ళిన ముందుకు చదివి వెళ్ళిపోవడానికి చదవడానికి ఉన్న కీర్తనం ఉంది. సమాధిలోనికి తీసుకొని వెళ్తున్నారు కదా, ఆ టైంలో అది చదివి ప్రార్థన చేసి అక్కడ తీసుకొని వెళ్తాడు. మనం ఏం చేద్దామని అదేం జరిగింది. విభాగ సమయంలో చదివిన కీర్తనం ఉంది. ఎందుకు నాకు కదిలించలేదు పోయిన వాడు? ఎందుకు కదిలించలేదంటే సమయం తక్కువ అనుకోవడానికి. అదన్నీ 45 కీర్తనలు విభాగ కీర్తనలు. అది ఫస్ట్ చదివి సంఘకాపాలి లేకపోతే వేరే ఎవరు చదివి
అందరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు చెప్పినాడు, వివాహం చేయడానికి ఉన్న వరుడు వధువు ఎక్కడికి వచ్చి కూర్చొని వారి కోసం సిద్ధపరిచిన కూర్చోవాలని చెప్పినప్పుడే వారే చేయాలి, వచ్చి కూర్చోవాలి. అది ముందుకు వచ్చి ఏం చేయకూడదు. ఎందుకంటే కనుక పిలిచారు, అది అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు అందరికి అక్కడ వచ్చి కూర్చోడానికి ఏం లేదు, ఎందుకు పెళ్లి కోసం సిద్ధపరచబడినవాడు మాత్రమే అది వాక్య పని చేసినప్పుడు అదే చెప్తాడు దేవదాసుడు. ఈ వేది మీద కూర్చున్న పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చోలేదు, వారి కోసం కొన్ని దినముల ముందు తల్లిదండ్రుల సంఘ కాపురేలందరూ కూర్చి వారి కోసం సిద్ధపరిచారు. ఎలా సిద్ధపరిచిన మొదటి 11 అధ్యాయములో పౌలు గారు చెప్పుతున్నారు మాట, మీకు అందరికీ తెలుసు కదా. ఏం చెప్పారు? వివాహం గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్తున్నారు, స్తోత్రం కలిగింది కాక. ఏ మాట అండి? ఇదొక మీరు కంఠస్థని నేర్చుకున్న వాక్యం. వివాహానికి ఏం చేశారు? అన్ని విషయములు అన్ని చోట్ల ఘనమైన కలుపుతున్నారు. రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యములు చదవండి. దేవాశక్తితో ఏం చేయాలి? చదవమ్మా. కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రులైన ఒకే పురుషుడు అనగా క్రీస్తుకే చేస్తున్నారు. తర్వాత ఏం చేశారు? ఈ వాక్యం అందరూ విశ్వాసులు తెలియాలి. ఎప్పుడు చెప్పుతున్నారు ప్రదానం చేస్తున్నారు. సోదరం చెప్పండి. అంటే ఎన్నిటికీ క్రమం ఉందండి దేవుడికి సోదరం. ఇల్లు ప్రతిష్టకి ఏది తెలుసని చదవాలి? ఇల్లు ప్రతిష్ట అయినప్పుడు 127 చదవాలి. అది స్తోత్రం కలిగింది. అదే కీర్తనం ఏం చేస్తున్నారు? 127 కీర్తనములు ఏం చేస్తున్నారంటే అది 3వ వాక్యములు పిల్లలు పుట్టిన విషయం గురించి కూడా వాక్యం చెప్పచ్చు. మెయిన్ గా ఆ వాక్యం చెప్పచ్చు. ఇల్లు ప్రతిష్ట కోసం అది చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాగే చెప్పలేదు. అలాగే కొన్ని విషయం అంటే బైబిల్ దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఏదో కీర్తనలు మీరు ఎక్కడ చదవాలి అని నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే, పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి. 90 కీర్తనల గురించి మనం వచ్చారు. ఆ చచ్చిపోయిన వాడికి తిరిగి రమ్మని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడెక్కడ చచ్చిపోయారో అక్కడెక్కడ ఏమవుతుంది, వాళ్ళందరూ లేచి తిరిగి వస్తుంది అని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అదే మీరు చూడండి, కీర్తనలు చూడండి. కీర్తన 86 కీర్తన 13వ వాక్యం చూడండి. పాదాలపు అగాధము నుండి. అది ఇంగ్లీష్ 3 పదములు రాయబడి ఉందండి. ఇంగ్లీష్ లో ఏముందండి? యు హావ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ఒకటి లో అని రాయబడిందండి. దేవుడికి స్తోత్రం. అన్నిటికీ కింద భాగం. ఇంగ్లీష్ బైబిల్ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్ డిక్షనరీ చూడాలి. అప్పుడు 3 పదము అక్కడ రాయబడి ఉంది. స్తోత్రం. అయినా ఇలాగే నేను చెప్తాను నీకు అక్కడ అర్థం. పైన పాదాలు, మధ్యలో ఉన్న పాదాలం, కింద ఉన్న పాదాలం. ఇప్పుడు మనం చదివినప్పుడు అంటే చదివిన ఇంగ్లీష్ లో కూడా చదవండి. ఇంగ్లీష్ లో చదవండి. యు హావ్ సేవ్డ్ మీ ఫ్రమ్ డెత్ /Sheol /grave or underworld. అండర్వరల్డ్ అంటే అన్నిటికీ కింద ఉన్న పాదాలు. మీకు అర్థమైతే లేదు తల్లి. పైన పాదాలం ఉంది, కింద ఉన్న పాదాలం ఉంది. అన్నిటికీ వాక్య సరిగ్గా వినాలి దేవునికి. అందుకని సాలోమోను మహారాజుడు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ చెప్తున్నారు. ఏమనుకంటే సామెతల పుస్తకం 15:24 చదివినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట వినండి. బుద్ధిమంతుడు పాదాల నుండి, అంటే కిందనున్న పాదాలం అంటే నరకము, కిందనున్న నరకము నుండి వారేమవుతుంది, తప్పించిపోతున్నారు. అంటే అప్పుడు పైనున్న పాదాలం ఎవరు ఉండండి? ఆదాములు మొదలుకొని
పట్టుకొని అంటే దొంగ వరకు వచ్చిన పాలది భక్తులందరూ అక్కడ ఉండిపోయింది. ఓకే, అది ఇప్పుడు ఏం లేదు, ఖాళీగా ఉంది. అది ఇప్పుడు ఏముంది, ఎందుకంటే ఖాళీగా యేసు వాటికి అందరికి చరణంలో ఉన్న వాడికి చరణం నుంచి తీసుకొని పైకి ఎపిసి పత్రిక 4:7-8 వాక్యం ఆయనకి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు ఆ పాదాలు అంటే అబ్రహాము రొమ్మని చెప్పుతుంది, పాదాల పరదీసే అని చెప్పుతున్నది. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. దాని కింద ఉన్న భాగం ఎవరు, దాని కింద ఉన్న భాగం రండి. లూకాసు వార్త 16 చూడండి. లూకాసు వార్త 16:23 వాక్యం చూడండి. లూకాసు వార్త 16:23 త్వరగా చదవండి. అంటే ఇప్పుడు చనిపోయిన యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన వాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది, ఏ పాదం, మధ్య ఉన్న పాదాలు. అక్కడ ఇప్పుడు ఏమన్నా బాధపడుతున్నారట. అక్కడ ఏమవుతున్నారు, బాధపడుతున్నారు. కింద ఏముంది, అగ్గి మండినప్పుడు పైకి ఏమొస్తున్నారు, సోదరం కలిగిన సోదరం చెప్పలేదు, సోదరం చెప్తున్నారు. కానీ మీరెవరు కూడా ఏం చేయలేదు, సోదరం చెప్పలేదు. దేవునికి సోదరం 2026 వరకు అయింది. 2026 వరకు అయింది. ఆ ధనవంతుడు ఎక్కడ ఉన్నాం, పాదాల నుండి ఏం చేస్తున్నారు. అది మాత్రం కాదు, ఇక్కడ మీ ఊర్ల నుంచి మారుమనసు పొందలేని వాళ్ళందరూ కొందరు ఎక్కడికి చనిపోయినట్టు మారుమనసు పొందారు, బాప్తిజం పొందారు, తాగుబోతుకుని ఉండి పాలన చేసి తెలియని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయింది. మంచి సమాధి దొరికింది కానీ మంచి పర్వాలేదు అంటే సమాధి ఇచ్చిన పాత్ర మంచి మాట వాళ్ళు వాళ్ళ కుమారుడు ఆడికి ఏం చేసిన పెట్టిల్లు తీసుకొని ఆడి పేరు పెట్టి పిలిచి నీ మట్టిలోనికి కలిసిపో. యేసు ప్రభు అక్కడ సమయంలోని బాలి పొందడానికి నీ ఏం చేయాలి, తిరిగి రమ్ము అని చెప్పేసి ఆడికి ఏం చేశాడు, మట్టి వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఆయన తండ్రి కుమారుడే కాదు, నీ మట్టిలోనికి చచ్చిపోతాడు. ఇది వేసినప్పుడు అది చెయ్యరు. నీ మట్టిలోనికి ఏం చేయాలి, కానీ అప్పుడు 3 సార్లు వేయాలి. అంతే స్తోత్రం. యేసుకొని ఆడికి ఏం చేస్తున్నారు, సమాధి చేసినప్పుడు ఏమవుతున్నది, దేవునికి స్తోత్రం కలిగిన కాక 2 స్థలంలోకి వెళ్ళిపోతాడు. ఒకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది, పరలోకంలోకి వెళ్తుంది. ఒకటి కొందరు ఏమలేదు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమనంటే, దేవుని పాదాలములు ఉన్నవాడు కొందరు ఉన్నారు, పాదాలములు ఉన్నవాడు కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పాదాలములు ఉన్నవారు పాదాలు ఏమవుతుంది, అప్పగిస్తుంది. అవును కదా. ఆ మరణంలోకి చెప్పిన వాక్యం చూడండి, 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం 25 వాక్యం. మరియు గొప్పవారు కూడా కొద్దివారు ఎదుట చూసి అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. 13వ వాక్యం మొత్తం చెప్పండి. సముద్రము అప్పగించెను, మరణమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను. వాడు పాదాలను ఏం చేస్తుంది, సోదరం కలిగిన సముద్రంలో చచ్చిపోయిన వాడు సముద్రంలో చచ్చిపోయి ఎక్కడ చచ్చిపోతున్నా అక్కడ ఉన్నవాడు ఏం చేస్తుంది. అవును కదా. దేవుడు మాట చెప్పినప్పుడు ఇదన్నీ ఏం చేయాలి, అప్పగించాలి. అంటే దేవుడు సృష్టికర్త, భూమి అన్ని సృష్టి, దేవుడు సృష్టి కర్త. ఈ సృష్టించిన దేవుడే. దేవుడు చెప్పినప్పుడు సృష్టి ఏం చేయాలి, ఆ మాటకి లోపడాలి. సృష్టించిన దేవుడు చెప్పినప్పుడు సృష్టి ఆ మాట విని అప్పగిస్తాడు. ఏం చెప్తున్నా, ఆ వాళ్ళమా నీ చచ్చిపోయిన వాళ్ళందరూ నాగం చేతికి పని చెప్పినప్పుడు పాదాలలో ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తుంది, అప్పగిస్తాడు. చెప్పాలి. ఉన్నవాడు దేవుడు చేతులు అప్పగించండి. వారు కూడా ఎక్కడికి వస్తుంది, దేవుడు సమాసం ఎదుట చిన్నవాడు పెద్దవాడు పాదాలలో చచ్చిపోయినడు, సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళందరూ రక్షణ పొందిన వాడు పర్లోకం వెళ్తాడు. రక్షణ పొందిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ఆ సింహాసనం ఎదుట నిలబడాలి. అక్కడ ఆకాశ భూమికి మధ్య అంటే ఎక్కడ నిలబడుతున్నారు, అంతరిక్షంలోనే గాలిలో నిలబడుతున్నారు. ఎవరు మారుమనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు, చచ్చిపోయిన వాడు ఎక్కడ నిలబడుతున్నారండి, ఆ గాలిలో నిలబడుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అది మాత్రం కాదండి, అదే విధంగా మనుషులు కూడా వస్తుంది, మనుషులు తోడుగా సాతాను కూడా వస్తుంది. మనుషులు తోడుగా ఎవరు కూడా వస్తుంది. యూదా గ్రంథం 6వ వాక్యం చూడండి. యూదా గ్రంథం 6వ అధ్యాయం 2 Peter 2వ అధ్యాయం 4వ వాక్యం. యూదా గ్రంథము 6వ వాక్యము. మరియు ప్రధానత్వమును నిలుపుకొని
తమ నివాస స్థలమును ఆ. విడిచిన దేవదూతలను ఆ. మహాదినమున జరుగు తీర్పు వరకు ఆ. కటిక చీకటిలో ఆ. నిత్య పాశములతో ఆ. ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి ఇది 2 పేతురు 2:4 వాక్యం చూడండి. దేవదూతలు ఆ. పాపము చేసినప్పుడు ఆ. దేవుడు వారిని విడిచిపెట్టక ఆ. పాతాళ లోకమందలి పాదాల లోకమందిర కటిక చీకటి కటిక చీకటిలో వెలుగులోనికి త్రోసి వెలుగులోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు ఆ. వారిని అప్పగించెను. ఎవరికి అప్పగించారు? ఎవరికి? పాపం చేసిన దేవదూతలు పాపం చేసిన దేవతలు. పాపం చేసిన దేవతలు ఏ పాపం చేశారని ఇక్కడ రాయబడలేదు. ఉందా? ఈ 2 వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన వారు ఏం పాపం చేశారంటే, వారు చేసిన పాపం అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము దేవునికి స్తోత్రము 13 నుండి కిందకి చదివితే ఆ దేవుడు ఆయన సింహాసనం దేవుడి సింహాసనం పైన నా సింహాసనం అనుభవించబడుతుందని చెప్పినప్పుడు దేవుడు అతనికి ఏం చేసిన కిందకి పడేసిన దోషి చేసినట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. వారు చేసిన పాపం అంటే వారు ఆ దేవదూతలు చేసిన పాపం అండి. దేవుని మీద తిరుగుబాటు, అది పాపం అండి. ప్రైడ్ గర్వము, గర్వము ఎక్కడే హృదయం లోపల వాడు హృదయం ఏం చేశాడు? గర్వించుకున్నాడు. కాబట్టి దేవుడు సింహాసనం పైన కింద పడేశాడు. ఉంచబడుతున్నారు. గర్వం వచ్చినప్పుడు దేవుడు ఆత్మకి ఏం చేశాడు? అలాంటి పాపం చేసిన దూతలకు దేవుడు ఏం చేశాడు? బంధించాడు పాతాళం. ఎక్కడ బాగా ట్రాక్టరస్. ట్రాక్టర్స్ అని చెప్తున్నారు. గ్రీకులు ఏం చెప్తున్నారు? అందరూ చెప్పండి. ట్రాక్టర్స్. ట్రాక్టర్స్. అక్కడికి సాతానికి ఏం చేశారు? పాతాళపు లోకములు సాతానికి ఏం చేశాడు అని అప్పుడు మీరే నాకు ఒక ప్రశ్న అడుగుతుంది. అలాగే అయితే ఇప్పుడు తెలియని దెయ్యం నరుడు తిరుగుతున్న దెయ్యాలు, సాతాను సంబంధ దూతలు, సాతాను దూతలు. అది బైబిల్లో సరి అయిన ఒక వాక్యము మనం చూపించడానికి లేదు. కానీ దానికి ఒక మనుషులకి ఒక అనుమానం ఏమంటే, ఆదికాలం 1వ అధ్యాయంలో మనం చదివిన దేవుడు ఆకాశం భూమిని సృష్టించాడు. దేవుడు భూమి ఏం చేశాడు? చెప్పండి నాకు. మొదట ఆకాశం భూమిలో ఎవరో దేవతలు ఉంటున్నారు. దేవతలుగా వేరే ఎవరో ఉన్నట్టుగా అక్కడ బైబిల్ చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే దేవుడు భూమి సృష్టించిన అర్థం కాదు. దేనికి దేవుడు సృష్టించాడు? ఉట్టిగా సృష్టించలేదు. బద్దలుగా దేవుడు సృష్టించలేదు. నివాస యోగ్యుల వారస దేవుడు ఏం చేశాడు? 45:18 దేవుడు భూమి ఎలాగ సృష్టించాడు? నిరాకారంగా సృష్టించలేదు. ఎందుకంటే మనుషులకి నివాసం కోసం సృష్టించబోతుంది. అందుకని ఆ భూమిలో ఎవరో నివసించారు. వారి చెల్లి చేసిన తప్పు వలన వారికి అందరికి దేవుడు నీళ్ళతో ఏం చేయడం ముంచి చంపేసి వారి ఆత్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి ఆత్మ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే ఇప్పుడు దెయ్యంగా తిరుగుతున్నారంట. దేవుని స్తోత్రం. లేదు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కనుక దేవునికి స్తోత్రం. అంటే ఈ పాపం చేసిన ఏ పాపం చేసినా దేవుడి గర్భం వచ్చిన వారికి దేవుడు ఏం చేశాడు? ఎవరికి కిందకి పడేసి ఎక్కడ బెదిరించాడు? అది చదవండి. మీరు ఇప్పుడు చదువు. మొదటి యూదాపత్రి 6:12 యూదాపత్రి 6:12 మరియు తమ ప్రధానత్వమును ఆ. నిలుపుకొనక ఆ. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను ఆ. మహాదినమున జరుగు తీర్పు వరకు ఆ. కటిక చీకటిలో ఆ. నిత్య పాశములతో ఆ. ఆయన బంధించి కడిగ చీకటి నిత్య పాసం. పాసం అంటే ఏంటి? చాలు చాలు. నేను అడుగుతున్నాను. పాసం అంటే అసలు అంటే ఎంత తాడు. చైన్స్ ఆయన ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తారు? తాడు కాదు. చైన్. కఠినమైన చీకటి అయిన చైన్. ఎవర్లాస్టింగ్ చైన్. సంఖ్యలు. స్తోత్రం. ఏంటి? ఒకసారి చెప్పండి. కఠినమైన చీకటి అయిన సంఖ్యలతోని బంధించారు. హలో, నేను అర్థం అవ్వలేదు. పాపం చేసిన దేవదూతనికి దేవుడు కఠినమైన చీకటి సంఖ్యలతోని బంధించి ఎక్కడ పడేశాడు? ఆదాలకు లోకపులు ఆడివాడు పంపించాడు. స్తోత్రం కలిగిన ఇవన్నీ మీకు తెలియాలంటే దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇవన్నీ తెలియాలంటే మీరు చూడండి. నిర్గమకాండము 9వ అధ్యాయంలోకి రావాలి. 10వ అధ్యాయం నిర్గమకాండము 10వ అధ్యాయం 21, 22, 23 వాక్యం చూడండి. అందుకు యెహోవా అందుకు యెహోవా మోషేతో మోషేతో ఆకాశము
వైపు ఆకాశం నీ వైపు. చేయి చాపుము. చేయి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను మోసే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాడు. కఠినమైన చీకటి, కటిక చీకటి. కటిక చీకటి. ఇంకంటే ఒక్కడొక్కడు చోట నుండి ఏం చేయలేదు. అంటే నా బైబిల్ అదే ఆ చీకటికి ముట్టొచ్చు, ఆ చీకటికి ఏమొచ్చు, తాకొచ్చు. దేవుడికి అంత భయంకరమైన చీకటిలో ఎవరికి పట్టారు? ఇశ్రాయేలులో అందరికి దేవుడు ఏం చేశారు? కఠిన చీకట్లు ఏం చేశారు? ఐగుప్తులకి స్వతం. ఐగుప్తులకి అందరికీ ఏం చేశారు? కఠిన చీకటి. అదే 9 తెగులు, 9 తెగులు. అది స్తోత్రం. ఆ 9 తెగులు ఏమంటే ఇశ్రాయేలు అప్పుడు ఏమవుతుంది? చీకటి లేకుండా వారికి ఉన్న చోట మొత్తం వెలుగుంటున్నప్పుడు ఐగుప్తులు ఉన్న చోట మొత్తం ఏమైంది? కఠిన చీకటి ఉందండి. అదే రీతిగా ఈ సాతాను శక్తి కూడా దేవుడు అటువంటి చీకటిని పడేశాడు. స్తోత్రం. కఠినమైన చీకటిని సంగిలితోని సాతానికి చేశాడు. అక్కడ ఉంచారు. ఆ శక్తిగా బంధించిన సాతాని శక్తి కూడా దేవుడు ఎక్కడికి తీసుకొని వస్తుంది? ఏ సింహాసనం, బలమైన సింహాసనం దగ్గరికి పాపం చేసిన దేవదూతలకు కూడా తీసుకొని వస్తుంది. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఆయన మాత్రం కాదు, ఇప్పుడు తిరిగిన సాతాని శక్తి కూడా ఉంది. యేసు ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 14:30 నుంచి ఉన్నప్పుడు మనము మీకు అందరికీ తెలుసు, సాతాను వచ్చినప్పుడు యేసు అధికారి వస్తున్నారు. అప్పుడు ఈ లోకములకి అధికారి అయిన సాతాను శక్తి వాళ్ళు వస్తున్నారు. ఓకే, 2 కొరింథీ పత్రిక 4వ వాక్యం మీకు అందరికీ తెలిసింది. 2 కొరింథీ పత్రిక 4వ వాక్యం ఈ లోక దేవత, ఈ లోకములు ఉన్న అంధకార శక్తి ఈ దేవుడు వాక్యం తెలియకుండా నీకు అన్యాయం చేస్తున్నారు. అందుకే ఎన్ని వాక్యం చెప్పినా కానీ, ఎన్ని వాక్యం వినినా కానీ నీ మనోనేత్రం వెలిగిపోకూడదు. ఎందుకంటే సాతాన్ని నీకు అన్యాయం చేశారు. నీ మనోనేత్రం లోపల ఉన్న కన్నికి గుర్తించడం చేసిన కాబట్టి నీకు అది ఎరగలేకపోతున్నారు. ఒక స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, స్తోత్రం కలిగినగాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇంకొకటి తెలియాలి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మత్తయి సువార్త 12:26 వాక్యం చూడండి. మత్తయి సువార్త 12:26 వాక్యం. త్వరగా 12:26 వాక్యం. సాతాను వెళ్ళగొట్టిన ఎడల అప్పుడు సాతానికి ఏముంది? రాజ్యం ఉంది. అదో నీకు అర్థం. సాతాను ఈ లోక దేవత, సాతాను ఈ లోకమునికి ఎవరండి? అధికారి. అప్పుడు అధికారి ఉంది, ఆయన దేవతగా ఉంది, రాజ్యం ఉంది. అది ఎంతమంది ఇదే రాజ్యం ఉండినట్టుగా సాతాను కూడా ఏముంది? రాజ్యం ఉండినట్టుగా దేవుడు వాక్యంలో దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మాత్రం కాదండి, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ప్రకటన గ్రంథం 1 కొరింథీ పత్రిక 8:4-6 వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 8:4 నుండి 6 వరకు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవత వలన బడిన వారును ప్రభు వలన బడిన వారును అనేకులున్నారు. అంటే దేవత వలన అనబడిన వాడు, దేవత అని అనబడిన వాడు ఒకటి ఉన్నారన్నారు. ఈ లోకములు దేవత అని పిలువబడిన వాడు అనేకులు ఉంటున్నట్టుగా బైబిల్ చెప్పుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అటువంటి దేవత కూడా ఇక్కడికి వస్తుంది. అటువంటి దేవత కూడా ఎక్కడికి వస్తుంది? ధవళమైన సింహాసనం దగ్గరికి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన దేవతలు. ఆ దేవతలు అంటే సాతాను శక్తి అండి. ఆ దేవతలు అంటే ఎవరండి? సాతాను శక్తి. ఆ దేవతలు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నది ఎవరండి? ఆ దేవతలు ఏంటి? దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకని దేవుడు చెప్పిన ఒక మాట ఏమంటే, నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వాక్యం చదివినప్పుడు దేవుడు ఒక మాట, మోసే చెప్పిన ఒక మాట మీరు ఆలోచించండి. 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం చూడండి.
ఆ రాత్రి నేను నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం నుంచి సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషులలోనే గాని అందరికీ దేశం మనుషులలో కానీ జంతువులలోనే గాని జంతువులలో కానీ తొలి సంతతి అంతయు తొలి సంతతి అంతయు హతము చేసి హతం చేసి ఐగుప్తు దేశులందరికీ ఐగుప్తు దేశములున్న దేవత అందరికీ ఏం చేస్తున్నారు? సోదరు చెప్పండి. ఐదు దేశములున్న దేవతలకు అందరికీ దేవుడు ఏం చేయబడింది? తీర్పు తీర్చమని దేవుడు వాక్యంలో రాయబడేది. ఎవరంటే ఐదో దేశంలో దేవతకి దేవుడు ఎలాగా తీర్పు తెచ్చాడు నాకు చెప్పండి. ఐదు దేశంలోనే దేవతకి దేవుడు ఎప్పుడు తీర్పు తెచ్చాడు? ఐగుప్త దేశంలో ఉన్న దేవతలపై ఎప్పుడు దేవుడు తీర్పు తీర్చారు? అదే మీకు తెలియదు. అంటే 10 తెగుళ్ళు. 10 దేవతే అండి. 10 తెగుళ్ళు 10 దేవత శక్తి. ఏమండి? వారు ఆరాధించిన దేవత 10. ఆ దేవతకి దేవుడు మొత్తం ఏం చేశాడు? స్తోత్రం కలిగింది. అదే దానికి ఒక బైక్ స్టడీ కావాలి. దేవునికి స్తోత్రం. దేవత పేరు చెప్పడానికి దేవునికి స్తోత్రం కలిగింది. ఆ దేవతలు అంటే ఆ దేవతలకి అంటే కప్ప ఉంది ఆ దేవత అండి. కప్ప దేవుడు అంటే మీతో ఆయన అర్థం మీ భాషలో కప్ప అంటే ఇది మా భాషలో కప్ప అంటే తిన్న సామాన్ సేపటికి కప్ప అని చెప్తుంది. మీ భాషలో కప్ప అని చెప్తే ఏమంటది? అంతకాలం లేకపోతే ఆ కప్ప దేవత అండి. కప్ప దేవత ఏంటంటే చూసినప్పుడు ఎలా ఉందంటే తెలుసా? ఆయన ముఖం కప్ప దేవత. వెనక్కి చూసే స్త్రీ రూపం. ఎందుకు చూసే ఉంది వెనక్కి చూసే ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న వాడు ఇంటికి మొత్తం ఏం చేశాడు? ఎవరికి ఏది ఆ దేవుడికి ఎక్కడ ఏం చేశాడు? ఎక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చాడు? పేదవాడు మొదలుకొని చెప్పాలి. పేదవాడు మొదలుకొని రాజుగారి పేరు తెలవరి బ్రష్ వేసి టిప్పి తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుడి మీద ఎవరు కూర్చున్నారు? ఎక్కడ చూసినా కప్ప వాడు దేవత. అందుకని ఏం చేశారంటే మోస దగ్గర పరిగెత్తి వచ్చి ఏం చెప్పారు? ప్రార్థన చేయడం. ఈ దేవుడు ఏం చెయ్యారు? మోస ప్రార్థన చేసిన కప్ప మొత్తం ఏం చేశారు? కప్ప మొత్తం అది చెప్పు. అదే ఆ దేవతకి దేవుడే చేశాడు. నీకు అర్థం అవ్వలేదు. ఆ దేవతకి మొత్తం దేవుడే చేశాడు. కపివతల తీర్పు తెచ్చాడు. మోసకి దేవుడు చెప్పాలి నీకు అల్ల పట్టుకొని ఏం చేయాలి? ఆ ఏరుకి మొత్తం కొట్టుమని చెప్పారు. ఏరుకి ఏం చేయాలి? కొట్టినప్పుడు ఏరు మొత్తం ఏమైంది? రక్తం అయిపోయింది. అదే ఆ నది వారి దేవత. ఇది కప్పశ్రీ. అది చూపించండి. చూసారా? ఇదన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం లేదు. ఇదన్నీ చూడాలి. అది మనకి పెద్ద ఒక కార్టూన్ కూడా ఉంది అలాంటిది. మన పిల్లలు చూస్తున్నారు. ఇలాంటి కార్టూన్ నీరు మొత్తం ఏమైంది? నీరు మొత్తం ఏమైంది? వారి దేవదేవులండి సముద్రం. అదే చెప్పండి. వారి దేవదేవులండి సముద్రం నది. సముద్రం నది సముద్రపు నది అన్ని మొత్తం వారికి ఏమంది? గంగా జమునా బాగా చెప్పండి. గంగా ఎక్కడ ఉంది? అది 3 సార్లు ఉన్న చోట ఎక్కడ ఉందండి? అదే నీకు తెలియదు. దేవుని సోదరు నీకు దగ్గర ఉన్నది దయ్యా నది. ఆ నది 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 వైజాగ్ కాదు, అది గోదావరి. అక్కడికి వెళ్ళి ముడుగుతుంది. ఆయన నమ్మకం నేను ఎదురు చెప్పలేదు. వారి నమ్మకం అనేది నేనేం చెప్పలేదు. దాని ఒక విషయం నాకు తెలుసండి. ఆ దేవతలకి మొత్తం దేవుడు ఏం చేశాడు? ఈ దేవత అని పేరు పెట్టిన వాళ్ళందరూ ఉన్నారు. వారికి అందరూ ఇక్కడికి వస్తారు. అదే చెప్పలేదు. దేవతందరూ ఎక్కడికి వస్తుందండి? సింహాసనం ఎదుటికే వస్తామని దేవుడు వాక్యం రాయబడి గట్టిగా సోదరం చెప్పాలి. వాళ్ళందరూ వస్తుంది. వచ్చి ఏం చేస్తున్నారు? దేవుడికి సోదరం కలిగింది. అదే చెప్పండి.
హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మాట ముగించాలి, సమయం పోయినదనగా. యెషయా గ్రంథము 8:19 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 8:19 ముందుగా 8 ఉందో చూడండి. వారు మిమ్ముని చూచి కన్న పిశాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొడుగు మంత్రాగ్నుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? సజీవుల దగ్గరికి వెళ్ళకుండా అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? కరెంట్ కాదు కదా. చచ్చిన వాడి దగ్గరికి అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు? బ్రతికిన వాడి దగ్గరికి వెళ్ళి అడగకుండా వెళ్ళి ఎవరు అడుగుతారు? అడుగు సమయంలో చచ్చిపోయారు అంటే ఆ సమయంలో చచ్చిపోయారు కదా. చనిపోయినప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళి ఎవరు అడిగారు? అది సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడు? అది సమయంలో ఎవరది? దేవత ఆ దేవత ఎక్కడి నుంచి వచ్చారు? ఆధారాల నుంచి వచ్చినట్టు రాయబడింది అన్నమాట. ఆడ వచ్చినప్పుడు ఇది అనుకున్నారంటే కొందరు ఇప్పుడు కూడా చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. నేను బుల్వాణిలో వెళ్ళినప్పుడు ఏం చేశానంటే క్రైస్తవుడు ఏం చేశారంటే చచ్చిపోయిన వాడి దగ్గర శస్త్రక్రియ ఒకటి ఉంది. శుద్ధక్రియ ఒడియాలు తెలుగులో ఏం చేస్తున్నారంటే మీరు కార్యం చేయనప్పుడు ఆవిడ ఏం చేస్తున్నా చచ్చిన వాడి దగ్గరికి ఏదో మాంసం వండారు. అది మంచి మాంసం కూర, కొంచెం పప్పు, కొంచెం అన్నం, కొంచెం కూర ఒక చిన్న పాత్ర పెడతారు. అది పట్టుకొని ఏం చేశాను సమాధి దగ్గరికి తీసుకొని అక్కడ పెట్టారు. నేను కూడా చూసాను బాబు ఈ సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరు తింటారని నేను అనుకున్నాను. అరగంట అమ్మగారు కూడా అక్కడ పెట్టేసారు, కూకున్నారు. నా ఆయన ఇప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను. ఎందుకంటే నా ఆయన చచ్చిపోయారు. ఆయనకి నేను అన్నం, మాంసం, పప్పు, కూర అన్ని పెట్టేది. ఇప్పుడు ఆడు వచ్చి పెట్టారని చూసినప్పుడు ఏమంటే వచ్చినప్పుడు ఏమంటే అడు 4 గాలితోనే వస్తున్నారు. అప్పుడు అమ్మ చెప్పారు, అమ్మరో నేను 2 గాలితో చచ్చిపోయారు, ఇప్పుడు 4 గాలితోనే వచ్చారు. ఇంకా చూసినప్పుడు ముఖం చూసినప్పుడు రౌండ్ ముఖంతో చచ్చిపోయారు, ముఖంతో చచ్చిపోయారు. ఇప్పుడు వచ్చినప్పుడు ముఖంతో వచ్చారు. ఆవిడ మేము అన్ని చేసి చూసినప్పుడు ఆవిడే చచ్చిపోయినప్పుడు తోకలేని కొన్ని చచ్చిపోయినప్పుడు ఇది వచ్చింది కుక్క. అవునంటే ఈ క్రైస్తవులు అలాగే నేను ఇది వాక్య పరిచయం చేసిన కూడా కొందరు నవ్వడం, కొందరు ఏడవడం, కొందరు ఏం చేశారు అయ్యారు ఇది చేసిన తప్పు కాదు అంట. అప్పుడే ఆవిడకి అర్థమైంది అన్నమాట. స్తోత్రం కలిసి యజమానుల దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ మాట్లాడిన వారు ఎవరు? దేవదండి. అక్కడ మాట్లాడిన వారు ఎవరండి? దేవదండి. దేవుడు చచ్చిపోయిన వాడు. లూకాసు వార్త 16:24 వాక్యం చూడండి. లూకాసు వార్త 16:24 వాక్యం చూడండి. త్వరగా చదవండి. లూకాసు వార్త 16:24 వాక్యం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకోరు వారు దాటిపోజాలకుండునట్లును అక్కడికి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము,
అబ్రహాము వారి యొద్ద వారి యొద్ద మోషేయు ప్రవక్తయు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నారు. వారి మాటలు వినవలెనని వారి మాట వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మలని అతనితో చెప్పారు. అక్కడ నమ్మరు. అందుకని ఇక్కడ అక్కడికి వెళ్తే అక్కడికి ఇక్కడికి వస్తుంది. చచ్చిపోయిన వాడు ఎవరు పాతాళం నుండి బయటికి పక్కన తల్లములు రెండు లేకపోతే పాతాళం నుండి వాడు ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన వారు ఎవరండి? వాడి పేరు చెప్పుకొని వస్తుంది. ఆవిడ వేరే చెప్పిన అప్పుడు నీ రాత్రి పడుకున్నప్పుడు నీ తాతగారు వచ్చారు కదా, ముత్తాత వచ్చారు కదా, నీ అమ్మగారికి చూసారు కదా, నీ పిల్లల్ని చూసారు. అదే వేరే ఎవరు కదా దేవతనే. అప్పుడు గద్దించలేదు, ఆయనకి ఆహ్వానించి భోజనం పెడతారు. అర్థం అవ్వలేదు. అలాంటి వాళ్ళు వస్తే గద్దించాలి. ఈ దేవత అన్ని ఏం చేస్తుంది? పడిపోయిన దేవతలు అక్కడికి వస్తుంది. ఈ దేవత కూడా ఎక్కడికి వెళ్తుంది? దేవుడి సింహాసనం ఎదుట ఆ దేవతకి ఇప్పుడు ఏం కావాలి? మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 9 వదిన చూడండి. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 9, మార్కు సువార్త 5వ అధ్యాయం 12వ వాక్యం. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేక సేన అంటే చెప్పినది 6,000. సేన అంటే చెప్పినది ఎంత? అప్పుడు ఒక్క మనిషి శరీరం ఎంత మంది ఉందండి? అప్పుడు 6,000 ఉందండి. అది తెలుసు. 12వ వాక్యం చూడండి. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని. ఇక్కడికి పోతే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ? మనిషి నుంచి పందులోకి వెళ్ళింది. మొదటి దేవత ఎక్కడ ఉంది? ఇప్పుడు మనుషులకి యేసు ప్రభు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే ఆడికి ఏం కావాలి? ఒక చోటు కావాలి, ఒక శరీరం కావాలి. శరీరం కావాలి. దయ్యం ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉంటుంది. ఎవరైనా ఒక శరీరం కాదు. ఎక్కడికి వెళ్తే ఆడికి ఏం కావాలి? ఆ శరీరం కాదు. ఆ శరీరం ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము చూడండి. 10-11 వాక్యం చదివితే అర్థం అవుతున్నారు. తన కుమారుడైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను. అంటే నీ కుమార్తెను ఏం చేయగలదు? అగ్నిగుండము దాటించు. అగ్నిగుండం దాటదు. ఎద్దుడికి మీదకి ఎక్కిస్తుంది. ఎద్దు మీద మీరు చూడలేదా? నీ కుమార్తె ఎవరి మీద ఏం చేయకూడదు? ఎదురు ఎక్కించి చూడలేదా? ఈయనకి ఈ లోకంలో కాదు అంటే పనులు తెలియని సినిమా అంటే చెప్తాను కానీ ఇది తగ్గలే. నీకు తెలియదు. అందుకు నేను ఆంధ్రాలో ఉన్నవాడు కాదు. ఆంధ్రలో ఒకడు మనుషులు ఒకరు ఎదురు పట్టుకుని తన మీద నడుస్తాయి. ఈ సీరని కట్టి తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఉంది. మీరు అలా చూడలేదంటే మీరు ఆంధ్ర ఉన్నవారు మరి గంగిరే గంగిరి కావట్లేదు కాబట్టి ఎదురు కనబడలేదు. ఎక్కడ కానీ పండుగ వస్తారు. అది పిల్లలకి అక్కడ పడకబట్టి పిల్లలకి ఏం చేస్తారు? ఏడు చెప్పిన లేదండి. నేను కళ్ళతో చూసాను ఇది. ఆ కంటి కింద పడబట్టి ఆడ ఏం చేస్తుంది? అదేనే చెప్తున్నారు. అది ఆటకూడదు అంట బైబిల్ చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఒక దేవతకి ఏం చేసిందంటే అగ్నితో కాల్చబడి కాల్చబడిన 2 చేతులు పట్టుకున్నారు. ఆ దేవత అగ్ని మొత్తం కాల్చబడిన తర్వాత ఈ పిల్లలకి అక్కడ పడకబడుతుంది. పిల్లలకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నీ ఏం చేస్తున్నారు?
రేపు పిల్లలు నడుముకెళ్ళి నమ్మక కట్టుతున్నారు, నమ్మక కడుతున్నారు, ఇంకా కడుతున్నారు రెండిన పసుపు, రెండిన పసుపు, తలవెంట్రికలు ఇంకా ఇక్కడ చేస్తున్నారు. బైబిల్ చెప్పడం నీ అన్ని చేయను, నిన్ను ఎప్పుడో కొట్టిసి సంఘం నుంచి బయటికి తెచ్చి వచ్చినప్పుడు ఆ కాలు మీద ఉందా పెద్ద అది తిట్టారు దేవుడు బిడ్డ కాళ్ళ మీద ఇందా నల్లదాడు ఇంత పెద్దది కట్టుతున్నారు. ఇదన్నీ చేయకూడదు, పిల్లలకి ఏం చేయకూడదు, ఇవన్నీ చేసి పేదలు కూడా చేస్తారు. అదే ప్రైజ్ డెకరేషన్ చేసి మొత్తం అలంకారం ఇవన్నీ విగ్రహారాధనది సాతానుని ప్రతిష్ఠిస్తున్నారు మీరు. మాంత్రిక శక్తుల్ని ఆవరింపజేస్తున్నారు శరీరంలోకి, అందుకే అది తీయలేకపోతున్నారు. ఆ దెయ్యం ఉంది కాబట్టి పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. పచ్చబొట్టు పట్టినా పట్టదా అని చెప్తాను. ఎక్కడ దేవీ పుస్తకం దేవకాండం ఉంది, చూసిన చదివిన మాటలు చెప్పండి. దేవకాండం 19:28 చూడండి త్వరగా. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకోకూడదు. అంటే మ్యారేజ్ రోజు చూడండి, ఆడపిల్లల దేహంలో పచ్చ ఉందా లేదా? ఈరోజు ఎలా పెట్టారు రేపు పచ్చ కూడా పెట్టేస్తారు, పెద్ద తేడా ఏం లేదు. అందరు ఉన్నారు ఇక్కడ. మ్యారేజ్ చేసినప్పుడు ఇదొక అన్ని చెప్పండి తల్లిదండ్రులు. విశ్వాసంగా బైబిల్ పట్టిన చేస్తే ఇది పట్టుకోవాలి. మొత్తం ఏం చేస్తున్నారు? స్టైల్ కాదు, ఇది చెయ్యకూడదని దేవుడు చెప్పారు. ఈ దేవునికి మందిరం, దేవునికి ఆలయం, ఈ ఆలయం దేవుడు డెకరేషన్ చేయకూడదు. అర్థమైన వాళ్ళకి ఆత్మ ప్రేరేపించట్లేదు, దురాత్మని తీయమని. మళ్ళీ వాళ్ళు అంటున్నారు మాలో ఆత్మ ఉందని. ఏ ఆత్మ? దురాత్మ, అది సాతాన ఆత్మ. చెప్పడమే 19:22 మ్యారేజ్ అయిన తర్వాత ఊరేగింపు, ఎవరు ఊరేగింపు పెట్టడానికి బయట 24-25 ఊరేగింపు మ్యారేజ్ ఊరేగింపు పెట్టడానికి ఏటి లేదు అన్ని చేయనట్టుగా నీ అన్ని మొత్తం డిక్టేట్ ఏది పట్టుకొని వస్తున్నారంట. మైకి డీజే పెట్టి ఈ డీజే కింద కట్టిన డీజే, పైన డీజే, నువ్వు కూడా పరలోకానికి వెళ్ళాలన్న సైన్యమే దూకుతున్నాడు. చర్చికి వచ్చిన బొమ్మ వల్ల బియ్యం బస్తా వల్ల కూర్చున్నాను, ఊరేగి వస్తా కడుతున్నంత నిన్న ఎప్పుడో ఈ రంగం నుంచి బయటకు వెళ్తుంది. మా చర్చకి అంటే సిద్ధాంతం లేదండి. మ్యారేజ్ అయిపోతే సంతోషంతో ఇంటికి ఓని పర్లేదు, నరకానికి వెళ్ళిన సాగు తీసుకొని వెళ్ళిన మార్గం కాదు సాక్ష్యం. మోసైడ్ గులాబీ పెద్ద చర్చ మోసైది, రేపు 1 40 లక్షలు ప్రజలు మాత్రం పైకి వెళ్ళలేదు. బాకీ ఎక్కడైనా నేను అందరూ ఊరేగింపుగా ఉండొచ్చు, దాని పర్లేదు. ఒక ఆలయం ఎక్కడి నుంచో వచ్చింది.
మనకలాంటి సిద్ధాంతమే లేదు కదండి. మనం అంటే ప్రార్థన మనకి ఏదంటే వివాహం అయిన తర్వాత సాయంత్రం రాడు ఇంటికి ప్రార్థన పెట్టింది. ప్రతిదినం కూడా ఇంటికి పట్టండి మంచిగా అసలు ఇంటికి మాత్రం ఒప్పుకోవద్దండి. అది చెయ్యరు. ఏ రోజు మ్యారేజ్ అవుతున్నారో దాంతో మన్నాడు ఏం చేయాలి, ఆ ఇంటికి ప్రార్థన పెట్టించండి. మా సంఘంలో ప్రార్థన పెట్టించి ఆ కుమార్తె తల మీద చెక్కించి ప్రార్థన దేవా రేపు వివాహకులకి అమ్మకి ఏం చేయాలి, సిద్ధపరచేయాలి, బలపరిచేయండి. ఆ వివాహము అంత బలపడితే దానికి దేవుడు సహాయం చేయాలని సంఘంలో అందరూ కలిసి అదే ప్రార్థన, అదే సంఘం దేవునికి స్తోత్రం కలిగింది కదా. మనమేం చేస్తున్నాం మనకి తెలియదు. పోనండి అప్పుడు ఏం చేయాలి, నీ పిల్లలకి ఏం చేయకూడదు, పచ్చబొట్టు పొడిపించుకోకూడదు. 18 అదే 10, 11 చదవడానికి చెప్పారు. పూర్తి చదువు త్వరగా 18 అధ్యాయం 10, 11 అండి. విద్యోపదేశకాండ. వీరికి ఏం నీ చెప్తారు? కుమారుని కుమార్తె ఆ. మానచరమునైనను ఆ. కుమార్తె మానచరమునైనను ఆ. తీయకూడదు. ఆ. అది నీది. ఆ. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె. ఎక్కడ చదువుతున్నారు బొమ్మ? లేవి 19. చచ్చిన వారి మీ దేహమును చింది- విద్యోపదేశకాండ 18 అధ్యాయం 10, 11 నుండి మనం అక్కడికి వెళ్ళిపోతాం. నీ కుమారునైనను నీ కుమార్తెనైనను అన్ని గుండము దాటించు వానినైనను ఆ. శకునము చెప్పు ఒకటి ఏం చెప్పినవాడండి? మంత్ర మంచి రోజు ఏది? చెట్టు రోజు అదే. బుధవారం రోజే పెళ్లి చేసుకోవాలా, ఇవన్నీ అదే సిద్ధాంతం ఇవి. నీకు ఉన్నాడు కదా. ఏ రోజు మ్యారేజ్ చేయాలి? నెక్స్ట్ వారం. మంచి రోజే బాగుందా? ఈ వారం మంచి రోజేనా ఈ రోజు? శనివారం చేయాలి. శనివారం చేసాడు ఎప్పుడు బుధవారం చేస్తాడు. అక్కడ నీకే పౌరు గారు చెప్పిన మాట నానే ఈ వాక్యం ఎలా ఉంచమ్మా. పౌరు గారు చెప్పిన మాట ఏమంటే తెలుసా? గలాతీ పత్రిక 4:10-11 వాక్యం చూడండి. గలాతీ పత్రిక 4:10-11 త్వరగా చదవండి. మీరు దినములను ఆ. మాసములను గట్టిగా చదవండి. మీరు దినములను ఆ. మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించుచున్నారు. ఈ విషయమై ఈ విషయమై నేను పడిన కష్టము వారు పడిన కష్టము వ్యర్థమైపోవునని పోగునేమో అని ఆ. మిమ్మల్ని గురించి భయపడుచున్నారు. పౌలు గారు 4 విషయాల కోసం భయపడుతున్నారు. ఒక విషయం ఇదే. ఈ గలాతీ సంఘపడిన ఏం చేస్తున్నారు? అది చదువుతాడు. మాసములు ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మొదటి నుంచి చెప్పారు. మీరు దినములను అంటే అది అప్పుడు మీరు ఇదన్నీ మునుగుతున్నారు. మీకు ఇదంతా తరకెక్కరు. ఎన్ని చెప్పిన కానీ వింటారు కానీ చెయ్యి అలాగే చెయ్యరు. నేను దినము మాసములను మానం ఉండండి. దినము ఏ రోజు మంచిది? బుధవారమా? శనివారమా? శుక్రవారమా? ఎవరున్నారు? కొందరికి ఆదివారమే శుభదినము. 7 రోజు ఒక 7 దేవతల పేరండి. ఫంక్షన్ కాదమ్మా, ఆదివారం దేవతల పేరు. మొదటి రోజు అయితే సోమవారం. ఆదివారం ఎలాగ ఇంగ్లీష్ చెప్తుంది. సండేకి ఎలా చెప్తుంది ఇంగ్లీష్? సన్ అంటే సూర్యదేవుడు. అందుకే ఆ రోజు సెలవు ఉంది. తర్వాత రెండవ రోజు మండే. మూన్. మూన్ అంటే చంద్రుడు. రెండవ రోజు చంద్రుడు. రెండవ రోజు పేరు చెప్పు ఇంగ్లీష్. మూడో రోజు చెప్పారు దేవత. మండే తర్వాత చెప్పు ఇంగ్లీష్. ట్యూస్డే అంటే అదే ఒక దేవత. ఏంటి? మంగళ దేవత. మంగళ బుధుడు. మంగళ దేవత. బుధుడు అదే పేరు. బుధుడు అది ఎవరి పేరు? ఇలాగరా నీకు మంగళ రోజు. సప్పరా బాబు. లక్ష్మీవారం. అవునండి. నీ బైబిల్ అనేది బైబిల్ సరిగా తెలియదు. నేను బైబిల్ వినండి. 7 రోజులు ఏది రోజు మనకు అన్ని రోజు మంచిది. మనకే అన్ని రోజులేండి. నీకు కొన్ని రోజు మంచిదే. బుధవారం అన్ని మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది? వేరే మర్చిపోతే ఏమవుతుంది?
కొన్ని పాటలు కూడా ఎలా చెప్తున్నా నాకు అదే నొప్పి కాదు. సంఘ బిడ్డలకి నరకాన్ని తీసుకెళ్ళిన పాస్టర్ ఉన్నాడుగా. నేను ఆడని నిత్యపరిచి చెప్పడం కాదు, వేదనతో చెప్తున్నారు. నాన్న వివాహం బుధవారమే జరిగింది అట్టయి కదా. నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు పెట్టలేదా ఏంటంటే దినములు మాసంలో ఏం చేస్తున్నారు? దినం లేదు, మాసం లేదు, అన్ని రోజు మనకి మొదటి రోజు మంచిది, రెండో రోజు మంచిది, మూడో రోజు మంచిది, నాలుగో రోజు మంచిది, ఐదో రోజు, ఆరో రోజు మరి, ఏడో రోజు 6 రోజు మనకి అండి మంచిది, 7వ రోజు మంచిది కాదు, విశ్రాంతి. అమ్మా చదవమ్మా. తన కుమారులైనను తన కుమార్తెలైనను అంతేగుండము సాధించువానినైనను. ఏది చదివించే పిన్ని మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేయదు, అది పిచ్చు. ఎక్కడ ఆపేది అక్కడ తీసుకురండి. శకునము చెప్పు సోదగాని చెప్పకూడదు. మేఘ శకునములు ఏమంటే దేవుడికి స్తోత్రం కలిగిన నేను కూడా చూస్తున్నారు కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగిన చదవండి చదవండి. నేను కూడా చూశాను, సమయం పోతుంది, బండిలో టైం చూడరా బాబు. అయిపోయిందా? సరే బండి బండి పోయింది, రేపు ఇడికి దొరకదు. సరే అండి. అమ్మ చదవమ్మా ఒకసారి. మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని ఏంటంటే మేఘ సగనము సర్ప సగనము కానీ చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను. ఏంటంటే చెల్లింగి వారు చెల్లింగి తెలియదు, చెల్లింగే జాతపడి చెల్లింగి జాతపడి కాదు, నేను చెల్లింగి చెల్లిన జాతపడి మాత్రం లేదు. చెల్లింగి సార్ తెలియని వాడికి అడిగేటప్పుడు ఒక మనిషి అమ్మానంటే ఆడే చేసాడు. ఆ మనిషి ఒక రూపం చేసి నేను వేరొక మనిషిని అడిగినప్పుడు చెట్టుకి దగ్గరికి వెళ్ళి చెట్టుకి మందరం చేసి చెట్టు చేయండి నట్టు ఈ మనిషిని కూడా ఏమవుతుంది? అదే చేయలేదు. చదవండి. చిల్లకి వాళ్ళని మాంత్రికుడు, ఇంద్రజాలకుడు, కన్న పిశాచులు, దెయ్యమంతులు విచారణ చేయని వాడు మీ ఇద్దరి మధ్యలో ఏం చేయకూడదు. ఇదంతా ఉండకూడదు. ఇదక్క ఇదక్క ఎలాగ జరుగుతుంది? ఇదన్నీ చేయితే దేవత శక్తి వల్ల చేసింది. ఈ దేవత అందరూ ఎక్కడికి వస్తుంది? అందరికి ఏమి వస్తుంది? అందుకని దేవుడికి మనుషులకి తీర్పు తెలుస్తుంది. రెండవది దేవదూతలకు తీర్పు ఉంది. మూడవది దేవతలకు తీర్పు ఉంది. వారికి అందరికీ దేవుడు తీర్పు తీరుస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు పిల్లారా ఈ ధవళమైన సింహాసములు అందరూ వచ్చి అక్కడ నిలబడి వారందరికీ తీర్పు తీర్చి దేవుడు ఎక్కడికి పంపిస్తుంది? వారికి అందరికీ నరకానికి పంపించిన వాడు నరకానికి పంపించిన తర్వాత వారు నివసించిన భూమి మొత్తం దేవుడు ఏం చేస్తుంది? అది కొత్త ఆకాశం కొత్త భూమిలోకి దేవుడు మన కోసం నివసించిన ఆ స్థలంలోకి మనం అడుగు పెట్టడానికి పోతున్నారు. బాకీ కొంచెం కూడా ఉంది. దేవుడికి చదువు ఇది వారికి తీర్పు తీర్చడానికి అక్కడికి వస్తామని చెప్పారు. వారికి తీర్పు తీర్చాలంటే సాక్షి కావాలి. తీర్పు తీర్చడానికి ఏం చేయకూడదు? సాక్ష్యం ఉండదు. సాక్ష్యం ఉండలేకపోతే కాబట్టి నేను చేయను. సాక్షి కోసం దేవుడు తెలుస్తుంది. వారు వస్తుంది, సాక్షి చెప్తారు. సాక్షి చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన అప్పుడు మొత్తం దేవుడు ఏం చేసింది? పుట్టిన మొదలుకొని చచ్చిన వరకు బాగా చేశాడు. మొత్తం ఏం చేసింది? అలాగే యేసు ప్రభువుగా కొండపైన ఎక్కించి సాతాను భూలోకం మొత్తం ఏం చేశాడు? క్షణ లోపల భూలోకం మొత్తం ఏం చేశాడు? భూలోకం మొత్తం అంటే ఎంత ఉంది? భూలోకం ఎన్ని రాష్ట్రం ఉంది? ప్రపంచం ఎంత ఉంటుంది చెప్పండి? 193 850 కోట్ల జనాభా. ఎంత ఉంది? 193 దేశం మొత్తం చూపించండి ఒక్క సెకండ్. అదే విధంగా సన్న లేకపోతే నేను మొత్తం అదే మాటలు చూదనైన వివిధాసరికి ఒక దినవల్ల ప్రార్థన చేసినప్పుడు సాతాను వచ్చి వీడు చేసిన తప్పు మొత్తం ఏం చేశాడు? అప్పుడు మాటలు ఏడిచింది. దేవా ఇది నా చేసిన తప్పు మొత్తం ఇదిగా చూపించాడు, నా పాపం క్షమించలేదా అని అడిగినప్పుడు దేవుడే చెప్పారు, ఒరే ఎందుకు భయపడి యేసు రక్తం సకల పాపంలో దానిపైన రాయాలంటారు.
దానిపైన సాతాను చూపిన పాపం పైన ఏం రాయాలి? యేసు రక్త సమస్త పాపము నుండి ఆయమని చెప్పినప్పుడే పాపం అందుకని దేవుడు సిద్ధపడండి. ఈ రాత్రి మారమని పొందండి, రక్షణ పొందండి, యేసయ్య రాజ్యం కొరకు సిద్ధపడండి. అందరికంటే రోజుకున్నాం, దేవుని దర్శనంలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడి తీరితే, దేవుని యొక్క వాక్యాన్ని మన సాక్షిలో తాకి తీరితే, ప్రార్థన చేసే సమయంలో మీ జీవితాన్ని ఒకసారి సమర్పించి తీరుతూ, లేదు నాకు అక్కర్లేదు నేను ఎలాగే కొనసాగుతాను, దానికి కూడా నీకు అవకాశం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో నీ వాక్య లేఖనాల్లో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవాన్ని అందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. దేవ మమ్మల్ని నీ కృపలో పిలిచి తీసుకొచ్చి తీరవు దేవా, రక్తం కాల్చి మమ్మల్ని ప్రేమించి శుద్ధిపరిచి దేవాన్ని రాకడ కొరకు మమ్మల్ని తయారు చేసి తీరవు దేవా. ఈ రాత్రి వేళ మేము నీ వాక్యాంశాల్లో నుంచి వినగలిగి తీరాం. ఒక సింహాసనం, ధవలవర్ణమైన సింహాసనం దేవుడు ఏర్పరచబోతున్నారు. అక్కడ తప్పించగలిగే స్థాయి లేదు. చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అందులో పాలపాకసను వహించి తీరగలిగి తీరుతారు. రాత్రి వేళ నీ పిల్లల గురించి నీకు చింత యావత్ ఏమైనా ఉందా? నీ పిల్లలు ఈ రీతి కలిగే జీవితం జీవించి తీరితే, ఇప్పుడు ఏ రీతిగా నడుచున్నారో నడిచి తీరితే వారు కూడా ధవలమైన సింహాసనంలోకి వచ్చి కలిగి తీరగలుగుతారు. వాటి గురించి రాత్రి వేళ నీకు వేదన ఉందా, దుఃఖం ఉందా? ఈ రాత్రి వేళ వారి గురించి అంగలార్చి ఏడ్చి వారికి దేవుని యొక్క వాక్యోపదేశం నేర్పించు, సువార్త చెప్పు. దేవుని యొక్క సన్నిధిలో వారిని శుద్ధీకరణలోకి నడిపించు తీరు. రక్షణ పొంది తీరడానికి, మారు మనసు పొంది తీరడానికి, బాప్తిసం పొంది తీరడానికి, ఆత్మాభిషేకం పొంది తీరడానికి, రాకడ కొరకు తయారై తీరడానికి నీ పిల్లలను ఉపయోగించలేకపోతే భయపడవద్దు. ఈ కాలంలో ఉన్న ఈ కాలంలో ఉన్న సాధారణ శక్తులు నీ పిల్లలను పాడు చేయడానికి దొరుకుతున్న కాల తరగతిలో ఈ రాత్రి ఎందరున్నా నీ పిల్లల్ని కాపాడుకు తీరడానికి, ఎందరూ తన పిల్లలను బేతలు తెచ్చుకోగలిగి తీరుతారు, ఎందరూ దేవుని బేతలహేములకి పిల్లలను తెచ్చుకోగలిగి తీరుతారు. ఈ రాత్రి వేళ నీ జీవితాన్ని ఒక్కసారి పరిశోధన కలిగించుకు తీరాలి. నయోమి చెప్పినట్ల దేవ నా జీవితం చేదుగా మారి తీరింది, దేవ మాధురి నాకు లేదు. ఏ క్షణం ఆమె నిర్ణయించింది మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తీరి బెత్లెహేము మన దేశానికి తిరిగి వెళ్ళి తీరుతానని నిర్ణయించి తీరిందో ఆమె గడిలోనే తన జీవితం మార్పు చెందుకు తీరగలిగింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా చేతును మార్చుకు తీరడానికి వాక్యోపదేశం మీకు అందింపబడి కలిగి తీరింది. ఈ రాత్రి వేళ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి తీరి, పర్వతున్న అనుబంధాలను విడిచిపెట్టి తీరి, లోక సాంప్రదాయాలను విడిచిపెట్టి తీరి కనాను దేశానికి రాగలిగి తీరడానికి మీకు ఇష్టం ఉందా? ఈ రాత్రి వేళ బెత్లెహేములోకి తిరిగి రావడానికి మీకు ఇష్టం ఉందా? బెత్లెహేములోకి తిరిగి రావడానికి ఆశ కలిగి ఉన్న బిడ్డల కొరకు స్తోత్రం. మానసాక్షిని శుద్ధిపరిచిన బిడ్డల బట్టి దేవానికి స్తోత్రం. మానవ శుద్ధిని బిడ్డల బట్టి దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ వారి జీవితాన్ని పరిశోధించండి, వారి కుటుంబాన్ని, వారి పిల్లలని దేవుని యొక్క రాజ్యానికి పారపాలసాన్ని కల్పించి తీరేందుకు మార్చినందుకు దేవానికి స్తోత్రం. ఈరోజు ఎంత వాక్య పరిచయం చేసి కూడా ఏ చలనము లేకుండా, ఏ మార్పు లేకుండా నా పిల్లలు బాగానే ఉన్నారులే, నాకేం పర్వాలేదులే, ఎలా పోతే పూనీలే అన్న రీతిగా తిక్కరింపు శక్తితో దేవా నాకు ఇదేమో అక్కర్లేదు అన్నట్టుగా కూర్చున్న కొందరు ఉన్నారు దేవా. వారి కొరకు మేము దేవాన్ని సన్నిధులు గోజాడుచున్నామయ్యా. దేవ అబ్రహాము దేవ లోతు కుమారుడు లోతు పిల్లల కొరకు దేవ గోజాడినట్ల 50 మంది నీతి మంత్రులుంటే పట్టణాన్ని నశింపజేస్తావా? 40 మంది నీతి మంత్రులుంటే పట్టణాన్ని నశింపజేస్తావా? చివరికి 10 మంది నీతి మంత్రులుంటే పట్టణాన్ని నశింపజేస్తామని కోరినట్టుగా దేవ ఈరోజు ధిక్కరించిన బిడ్డల కొరకు, అలంకారాన్ని వదులుకోవడానికి ఇష్టం లేని బిడ్డల కొరకు దేవ కట్లు కట్టలేదు ఇలాంటివన్నీ పట్టుకొని కూర్చున్న దేవుని బిడ్డలు, వదులుకోవాలని లేని ఇష్టం లేని ప్రజల కొరకు దేవా అబ్రహాములా మేము గోజాడుతున్నాం దేవా. వారి మీద నీకెవరైనా దేవ దాడి రాకూడదు దేవా. ఎవరికైనా వారి మీద రాకూడదు. ఒక్క అవకాశం వారికి దయచేయండి. వారి మీద నుంచి శాపాలు తొలగిపోవును గాక, వారి మీద నుంచి సాతాను శక్తులు తొలగిపోతుంది గాక. రాత్రి వేళ దేవా నీవు నాకు ఇచ్చిన అధికారులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు దేవా వారిని భక్తించుచున్నా ఆ సరిగోళం నీరు పరగలు ఏర్పడి తీరుచున్నాం దేవా. సహాయం దయచేయండి దేవా. ఎంతసేపు వాక్యం బోధించడానికి సేవకులను దీవించినందుకు దేవానికి స్తోత్రం. వాక్యం విని తినడానికి సంఘ బిడ్డలకి, ఊళ్ళో ఉన్న నివాసులకి అవకాశం కల్పించినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి విధంగా అక్కడ తీరితే మేమందరం కూడా ఏక ముహూర్తముగా ఆరోహణ భాగ్యం దయచేయండి. ఒక విధంగా అక్కడ ఆలస్యం అయి తీరితే మరలా ఇదే రీతిగా కలవడానికి, సహవాసంలో ఉండి తీరడానికి, వాక్యం విని తినడానికి, పశ్చాత్తాపడి తినడానికి, మన సాక్షిని శుభ్రపరిచి తినడానికి అవకాశాలు దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం.
యేసు నామములో అడిగి పెడుతున్న ప్రభు తండ్రి. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సవాసం ఇప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాలయం నుండో రాక వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. రెండు శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని ధిక్కరించిన వారికి దేవుడు వాక్యం సాధనగా, రోగాన్ని స్వస్థపరిచిన దేవుడు సాధనగా, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెప్తాం, తీర్చిన దేవుడికి స్తోత్రం చెప్తాం, దేవుని పిల్లలుగా మానవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడు అందరూ దీవించిన దాక అందరికీ త్వరగా సిద్ధపడి చేసింది మళ్ళీ టైం